ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకథాయ శ్రుతౌ వాచం నః సతదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః యకిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషః శరణం ప్రపద్యే అనన్యశేషః శరణం ప్రపద్యే అనన్యశేషః శరణం ప్రపద్యే. శ్రీకృష్ణార్యశిష్యరాజం జ్యోతిశ్శాస్త్రప్రబోధకం శ్రీపదమార్గమార్తాండం లక్ష్మణార్యమహం భజే. అందరికీ నమస్కారం అండి. మనం వరుసగా చెప్పుకుంటున్నటువంటి అధ్యయనం చేస్తున్నటువంటి జ్యోతిష తరగతుల్లో భాగంగా ఇప్పటికీ భావశీలాధ్యాయంలో బృహస్పతి లేదా గురుడు అనేటువంటి గ్రహం యొక్క భావశీలములు, అంటే ఏ భావంలో బృహస్పతి ఉంటే ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది జాతకము, ఎలాంటి స్వరూప స్వభావాలు వ్యక్తమవుతాయి అనేటువంటిది మనం చూస్తాం. ఇప్పుడు ఈ అధ్యాయంలోకి వెళ్ళే ముందు ఒక రెండు ముక్కలు. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు, కుజుడు శక్తికారకుడు, బుధుడు తెలివికారకుడు, బృహస్పతి జ్ఞానకారకుడు, శుక్రుడు ప్రేమకారకుడు, శనీశ్వరుడు శ్రమకారకుడు, క్రమశిక్షణకారకుడు, రాహుకేతువులు కుడి ఎడమ పైన కిందన మొదలైనటువంటి దిక్సంజ్ఞల జ్ఞానము, పూర్వ జన్మ ఉత్తర జన్మ మొదలైనటువంటి జన్మల జ్ఞానము, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి గ్రహాలని. యురేనస్ అనేటువంటిది వరుణుడు అనేటువంటి గ్రహము సూర్యుని వలె పనిచేయనటువంటి, సూర్యుని కన్నా ప్రభావవంతమైనటువంటి గ్రహమని. నెప్ట్యూన్ లేదా ఇంద్రుడు అని పిలువబడేటువంటి గ్రహము శుక్రుని కన్నా చంద్రుని కన్నా ఉత్తమమైనటువంటి గ్రహమని. భక్తికి పారవస్యమునకు ప్రతీక అని. ప్లూటో అంటే యముడు అన్నప్పుడు క్రమశిక్షణము అనేటువంటిది శరీరము విడిచిపెట్టుటలో కూడా క్రమశిక్షణము అనేటువంటి పరిస్థితిని ప్రసాదించేటువంటి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి అష్టాంగంలో యమము అనేటువంటిది ఏదైతే సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా
ఇంక ఏ విధమైనటువంటి తేడా లేకుండా ప్రసాదించేటువంటి గ్రహం ప్లూటో అని. కాకపోతే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనేటువంటి మూడు కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితాలపైన కన్నా కూడా సామూహికమైనటువంటి, అంటే ఒక సమూహము పైన, ఒక జాతి పైన, ఒక ప్రదేశము మొత్తము పైన ప్రభావాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహములుగా గ్రహకారకత్వములు, గ్రహ లక్షణములు చెప్పుకున్నాం. అందులో ఉన్నటువంటి భాగాల్లో ఇప్పుడు మనం బృహస్పతి లేదా గురుడు అనేటువంటి భాగం దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానము, సుఖము అనేటువంటివి రెండు ప్రధానంగా కలిగినటువంటి గ్రహముగా, సంతృప్తి అనేటువంటిది ప్రధాన లక్షణంగా ఉన్నటువంటి గ్రహముగా బృహస్పతిని చెప్పుకుంటూ, ఈ బృహస్పతి ఏ భావంలో ఉంటే ఆ జాతకానికి ఏ విధమైనటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఉంటాయి అనేటువంటిది మొట్టమొదటిగా చూసేటువంటి జ్యోతిష శాస్త్రవేత్తలు చాలామంది ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే రవి, లగ్నము, చంద్రుడు అనేటువంటి మూడు బాగా ప్రముఖము, ప్రధానము అయినటువంటి భాగాలు జాతకంలో. రవి ఎక్కడ ఉంటుండగా జన్మించారు జాతకులు, చంద్రుడు ఎక్కడుంటుండగా జన్మించారు, లగ్నము ఎక్కడుంటుండగా జన్మించారు అనేటువంటివి చాలాసేపు పరికించాలి. ఖచ్చితంగా పరికించుట అనగా ఆ పరిశీలన ఎలా ఉండాలి, రవి ఏ రాశిలో ఉన్నాడు, ఆ రాశి తత్వాలు ఏమిటి, చరమా, స్థిరమా, దిస్వభావమా, అగ్నితత్వమా, భూతత్వమా, వాయుతత్వమా, జలతత్వమా, వీటిల్లో ఏ తత్వంలో రవి ఉన్నాడు, రవి ఉన్నటువంటి స్థితి చెంది ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి, ఆ నక్షత్రానికి అధిపతి గ్రహం ఏది, ఆ గ్రహం ఏ తత్వానికి సంబంధించినటువంటి గ్రహము, ఏ ఏ రాశులకు సంబంధించినటువంటి ఆధిపత్యం గల గ్రహ నక్షత్రంలో రవి కూర్చున్నాడు, రవి ఏ నవాంశలో ఉన్నాడు, ఏ ఏ గ్రహాల చేత చూడబడుతున్నాడు, ఏ ఏ గ్రహాలను తాను సరాసరి చూస్తున్నాడు, ఇలా పరిశీలన ఉండాలి. రవి, చంద్రుడు రెండిట్లని ఇప్పుడు చెప్పినటువంటి ఈ భాగాలతో మనం చూడాలి. అందులో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడికి ద్వితీయంలో, చంద్రుడికి ద్వాదశంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, అసలు గ్రహాలు ఉన్నాయా లేవా. చంద్రుడికి ద్విద్వాదశాలు రెండిట్లోనూ గ్రహాలు లేకపోతే మిగతా జాతకంలో ఏవి ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా కూడా కొంత అసంతృప్తి తప్పదని, అంటే ఒకానొక విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ జన్మంతా కూడా శ్రమ కోర్చి ముందుకు వెళ్ళవలసినటువంటి జాతకం అని చెప్తారు. అంటే చంద్రుడికి ద్వితీయంలో గ్రహం ఉంటే సునఫాయోగము, చంద్రుడికి ద్వాదశంలో గ్రహం ఉంటే అనఫాయోగము. ఈ రెండూ లేవు, క్యామద్రమ యోగము. వీటి లక్షణాలు చెప్తూ చాలా ముఖ్యం ఇది జాతకం చూసేటప్పుడు. చంద్రుడికి ద్వితీయంలో గ్రహం ఉంటే ముందు సుఖంగా, కొంత కంఫర్టబుల్గా జీవితం రన్ చేయడం అనేటువంటిది ఉంటుంది జాతకుడికి. ఏదో ఒక వయసు నుంచి ప్రారంభం అవుతుంది అది ఖచ్చితంగా. ద్వాదశంలో కూడా గ్రహం ఉంటే ఇంకా ఖచ్చితమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితం ముందుకెళ్తుంది అనేటువంటి మనకి అనఫా, సునఫా యోగముల యొక్క ముఖ్యమైనటువంటి ఫలితంగా చెప్తారు. అవి చాలా కాంబినేషన్స్ చూడాలంటే చంద్రుడికి ద్వితీయంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, లేదా ద్వాదశంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే అనఫా, సునఫాల్లో ఏ కాంబినేషన్ ఏ ఫలితాన్ని ఇస్తుంది, ఆ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అనేటువంటిది మళ్ళీ చాలా సబ్ చాప్టర్స్, అవన్నీ కూడా చిన్న చాప్టర్స్లో మళ్ళీ మనకి వివరించబడ్డాయి. ఇలా చూస్తూ చంద్రుని యొక్క స్థితిగతులు, రవి యొక్క స్థితిగతులు, ముఖ్యంగా లగ్నము, ఎక్కడ లగ్నము, లగ్నం అంటే చెప్పుకున్నాం కదా, రవి ఏ రాశిలో అయితే ఆ రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగా
మళ్ళీ సూర్యాస్తమయం నుంచి మర్నాడు సూర్యోదయంలోగా ఆ చక్రము సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే సూర్యుడే మన చక్రం చుట్టూ తిరుగుతున్నాడు అని అనిపించే విధంగా ఉన్నటువంటి సూర్యుని యొక్క గమనంలో ఒక్కొక్క రాశి ఉదయిస్తూ ఉంటే సూర్యుడి మించి వెళుతూ ఉంటే ఆ రాశిలోంచి సూర్యుడు ముందుకు వెళ్ళి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం నడినెత్తికి వచ్చాడు, వీపు వెనక్కి వెళ్ళిపోయినాడు, కిందకి పాతాళంలోకి కాళ్ళ కిందకి వెళ్తాడు, మళ్ళీ రేపు ఎదురకుండా సూర్యోదయం అవుతుంది, ఉదయిస్తాడు. ఇలా ఉన్నటువంటి ఆ పరిభ్రమణంలో సూర్యుడు ఏ రాశిలో అయితే వెళుతున్నాడో ఆ క్షణంలో, అంటే జీవి పుట్టినటువంటి క్షణంలో దాన్ని ఆ జీవి యొక్క జన్మ లగ్నము అని నిర్ణయించాం. ఋషి మనకి ఇచ్చినటువంటి విధానం అది. అంటే అసెండెంట్ ఈజ్ నథింగ్ బట్ సన్ అనేటువంటి స్టేట్మెంటు గుర్తుపెట్టుకోవాలి. లగ్నము కూడా రవి లాంటిదే. ఇక్కడికి ఇది పక్కకు పెడితే ఇదంతా ఈ అబ్జర్వేషన్ అంతా ఎంతసేపు అయితే చెప్పుకున్నామో, ఎంత లోతుగా ఉందో, అలా బృహస్పతి ఎక్కడున్నాడు జాతకంలో చూడండి, అది చాలా ముఖ్యం. ఇంకొక ప్రధానమైనటువంటి సలహా, శనీశ్వరుడు ఎక్కడ ఉన్నాడో చూడండి. అంటే లగ్న రవి చంద్రులతో పాటుగా ఈక్వల్గా బృహస్పతి శనులను కనుక గమనించగలిగితే మనకి టోటల్ జాతకం యొక్క స్వరూపం ఎలా విడగొట్టుకోవచ్చు అంటే, బృహస్పతి ఏ భావంలో అయితే ఉన్నాడో ఆ భావము ఒక జన్మ లగ్నము. ఇది కొంచెం సబ్జెక్టు లోతుగా చదువుకున్నప్పుడు తెలుస్తుంది. ఇది ఎక్కడ ఉంది, ప్రమాణం ఏమిటి, ఎలా తెలుసుకోవాలి? మీరు చెప్పేస్తే మేము నమ్మేయడమేనా అనక్కర్లేదు. బృహజ్జాతకంలో చిట్ట అధ్యాయము, దాని ముందు అధ్యాయంలో మనకి సుమారుగా నష్టజాతక ప్రశ్న అనేటువంటి అధ్యాయం దగ్గరికి వెళితే, ప్రశ్న లగ్నంలో బృహస్పతి ఎక్కడైతే ఉన్నాడో ఆ రాశిలో ఈ ప్రశ్న వేసినటువంటి పృచ్ఛకుడు అంటే ప్రశ్న వేసినవాడు, అతని యొక్క జన్మలగ్నం ఉండే అవకాశం ఉంది. లేదా ఆ రాశి ఏ ఋతువులో అయితే వెళుతుందో ఆ ఋతువులో రవి చారం వెళుతున్నప్పుడు అతని జన్మం జరిగి ఉండే అవకాశం ఉంది. అలాగే దానికి సప్తమంలో చంద్రుడు వెళుతూ ఉండగా, అంటే ప్రశ్న లగ్నం తాలూకా క్యాలిక్యులేషన్ అంతా చెప్తున్నాను నేను. ఎవరో వచ్చారు, మేము ఎప్పుడు పుట్టామో తెలియదండి, మాకు ఏ డీటెయిల్స్ రాయలేదండి అన్నప్పుడు బృహజ్జాతకంలో నష్టజాతక అధ్యాయము అనేటువంటి అధ్యాయం తీసి చదువుకోవాలి. అది ముందే చదువుకుంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి వివరాలన్నీ అందులో ఉంటాయి. దాని ప్రకారం ఏ డీటెయిలు లేకుండా మన దగ్గరికి వచ్చినటువంటి వారి యొక్క జన్మరాశి చక్రం అనేటువంటిది పెద్దలైనటువంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళం కష్టం. కానీ నాకు నమ్మకం ఉన్నంత మటుకు ఎంఆర్ఎల్ రావు గారు, వారి గురువు గారు, మనకి పరమ గురువు గారు అయినటువంటి మా శ్రీకే గారు, అలాంటి వారు 1-2 లీడింగ్ ప్రశ్నలు వేసి మొత్తం వాళ్ళ యొక్క జన్మ యొక్క రాశి చక్రాన్ని తయారు చేసి ఇవ్వగలరు. అలాంటి అవకాశం ఉంది, మేము చూసాం. ఒక ఆమె యొక్క జన్మచక్రం ఎంఆర్ఎల్ రావు గారు మొత్తం తయారు చేసి ఇచ్చి, ఇగో ఈ అమ్మాయి ఈ సంవత్సరంలో పుట్టింది, ఈ నెలలో పుట్టింది, ఈ తిథిలో పుట్టింది, ఈ తేదీ నాడు పుట్టింది అని చెప్తూ, ఇగో ఇన్ని గంటల 2 నిమిషాలకి ఈ అమ్మాయి యొక్క జన్మ సమయం అని ప్రశ్న లగ్నం ఆధారంగా ఆయన చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పటికీ ఉన్నది, మంచి సంగీత కళాకారిణి. ఆ అమ్మాయి సంగీత కళాకారిణి అవుతుందని చెప్పిన దగ్గర నుంచి ఆ అమ్మాయి వివాహం ఎప్పుడవుతుంది, పిల్లలు ఎలాగా, ఏమిటి ఈ విషయం దగ్గర నుంచి అన్నీ రాసి పెట్టారు. ఇప్పుడు కూడా ఆమె హాయిగా ఉన్నది. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే, జాతకంలో ఉన్నటువంటి బృహస్పతిని ఆధారంగా చేసుకొని, ఒక్క బృహస్పతిని ఆధారంగా చేసుకొని ఈ జాతకం ఎంతవరకు ప్రాపర్గా డెవలప్ అవుతుంది, ఎక్కడ స్టకప్ అయిపోతుంది అనేటువంటిది చెప్పే అవకాశం ఉంటుంది. బృహస్పతికి ఆ గట్టితనం ఉంది. ఎంచేత, ఎందుకు ఇలాగా అన్నప్పుడు ఒకటే ప్రశ్న,
చాలాసార్లు నేను మీకు మనవి చేసి ఉన్నాను. జ్యోతిష్ శాస్త్రాన్ని కేవలం జ్యోతిష్ శాస్త్రపు గ్రంథాలలో చదువుకుంటే అయ్యే పని కాదు, అదొక్కటి చాలదు. జ్యోతిష్ శాస్త్రాన్ని దాంతోపాటుగా పురాణము, ఇతిహాసము, వేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణములు, ఆరణ్యకములు ఇలాంటివన్నీ కలిపి చదువుకోవాలి. ఆ బృహస్పతి గ్రహము అంటే మనం బృహస్పతి అనేటువంటిది ఒకటే మన బుర్రలో ఉంది, కానీ దేవతలకి గురువు బృహస్పతి. బృహస్పతి యొక్క ఆవిర్భావం ఏమి, ఆ గ్రహ ఆవిర్భావము ఏ ఏ దేవతలతో ఏ ఏ యుగాల్లో ఏ ఏ పరిస్థితుల్లో ఏ కాలాల్లో ఎలాంటి సమయాల్లో ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది గ్రహము అనేటువంటివన్నీ కూడా మనం చదువుకోవాలి. పురాణాన్ని జ్యోతిష్ శాస్త్రంతో ముడిపెట్టుకోవద్దు అని ఒక తప్పుడు సలహా చెప్పేటువంటి పండితులు కోకొల్లలుగా ఉన్నారు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళని నమ్మకండి, వారు సరిగ్గా పురాణాలు చదువుకోలేదు అని అర్థం. అంటే కేవలం అట్ట మీద అచ్చు పుస్తకంలో ఉన్నటువంటి చాలా థర్డ్ రేట్ అండ్ ఫోర్త్ రేట్ సంస్కృతం మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు పురాణాలు చదువుకుంటే వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రంలో లెక్కలు అర్థం కావు. తారాశశాంక నాటకం రాసినట్టే ఉంటుంది. ముందుకెళ్దాం. అంటే మనకు అనవసరం కనుక ఎక్కువసేపు దాని గురించి మన సమయం పాడు చేసుకోవద్దు. బృహస్పతి క్యాల్కులేషన్ తీసుకుని జాతకం మొత్తం మాట్లాడేటువంటి గట్టితనం మనకి. తెలుగులో పుస్తకాలు నాకు తెలీదు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి పరంపర, ఆ పుస్తకాల పరంపర, దాని లోతు మాస్టర్ గారు మనకి ఎంఆర్ఎల్ రావు గారు చెప్పారు. వాళ్ళు మ్యాక్స్ ఇండియాలో ఎలన్ లియో ఇద్దరిలో ఎవరో ఒకరు, నాకు గుర్తులేదు. జూపిటర్ అండ్ సాటర్న్ అంతే, ఆ రెండు గ్రహాల మీదే దాదాపుగా ఒక 1500 పేజీల వాల్యూమ్ 1/4 డిమ్మి సైజులో ఉంది. ఓన్లీ జూపిటర్ అండ్ సాటర్న్, ఆ రెండు సైకిల్స్ మీదే మొత్తం జాతకానికి సంబంధించినటువంటి విశేషం అంతా కూడా ఇచ్చారు వాళ్ళు అందులో. అందుకని ప్రోగ్రెస్డ్ జూపిటర్ ఎక్కడ ఉంటే ఏ లక్షణాలు, ప్రోగ్రెస్డ్ గ్రహాలన్నీ నేటల్ జూపిటర్కి ఏ ఆస్పెక్ట్ చేస్తే ఎలాంటి లక్షణాలు, ఇవన్నీ మనకి సోలార్ సిస్టమ్ అంటే సాయన సిద్ధాంతంలోకి సంబంధించినవి. పక్కకి పెడితే కనీసం నిరైన సిద్ధాంతంలో చూసినా కూడా బృహస్పతి అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి గ్రహము. అది సహజ శుభుడు అన్నారు బృహస్పతిని, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. సహజ శుభుడు అని పిలిపించుకున్నటువంటి గ్రహం బృహస్పతి మాత్రమే. దట్టు దాని పేరులోనే ఉంది కథ, బృహస్పతి అంటే బృహత్ అంటే చాలా పెద్దది, అన్ని గ్రహాల కన్నా కూడా పెద్దది బృహస్పతే. ఇక్కడికి వివరం ఆస్ట్రనామికల్గా కొంత సరిపోతుంది అనుకుందాం. ఆస్ట్రలాజికల్గా ఉన్నటువంటి వివరంలో మనకి లగ్నంలో గురుడు అనేటువంటిది, ఇప్పుడు మనం బృహస్పతి గురించి ప్రత్యేకంగా ఇంతసేపు చెప్పుకున్నాం చూసారా, దీనికి 100 రెట్లు శుభ ఫలితాన్ని కలిగి ఉంటుంది లగ్నంలో బృహస్పతి. లగ్నం డిగ్రీలకి ఒక 4 లేదా 5 డిగ్రీలు ప్లస్ ఆర్ మైనస్, ముందుకో వెనక్కో, మ్యాక్సిమం 4 degrees ఆర్ 5 degrees ఇటు అట్లలో కనుక బృహస్పతి ఉంటే చాలా మంచి జాతకం కోవల్లోకి వెళుతుంది ఆ జాతకం. మరి ఇక్కడ వెంటనే నాబోటి వాడికి ప్రశ్న, నీచులో బృహస్పతి ఉంటేనో, మకరంలో బృహస్పతి ఉండి అక్కడ లగ్నం ఉంటేనో కొంత మంచి ప్రశ్నే, తప్పేం లేదు. దట్టు మకరం లగ్నం అయ్యి బృహస్పతి అనగానే ఆధిపత్య బలం కూడా చాలా తక్కువైపోయినట్టు లెక్క కదా. ఎందుకు, ఇటు ద్వాదశ ఆధిపత్యం, అటు తృతీయ ఆధిపత్యం. తృతీయ ద్వాదశాల యొక్క అధిపతి అంటే ఏమంత పెద్ద ఉపయోగకరమైనటువంటి గ్రహంగా మనకి ఆధిపత్య విషయాలు
వివరించేటువంటి ఘట్టం మనకి ఆ బలాన్ని చెప్పల. అందుకని మకరం లగ్నం అయి అందులో బృహస్పతి ఉంటేనో అయినా కూడా అన్నారు మాస్టర్. ఎక్కడైనా సరే లగ్నంలో గురుడు లగ్నంలో గురుడే. కాకపోతే ఇక్కడ ఆధిపత్య దోషం వాటిల్లింది కనుక తన స్థితిని శుభకరంగా ప్రసాదిస్తాడు, శుభకరమైనటువంటి లక్షణాలు ఇస్తాడు. అంటే మనం గతంలో చెప్పుకున్నాం, స్థితి యుతి వీక్షణము అనేటువంటివి అనుక్షణం వెళుతూ ఉండాలి జాతక పరిశీలనలో. ఎలాగా ఈ స్థితియుతి వీక్షణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఆపరేట్ చేయమన్నారు? 6 భాగాలుగా ఆపరేట్ చేసుకోమన్నారు. ఫలితం అనేటువంటిది ఎలా వస్తుంది? ఫలితం పుట్టడం అనేటువంటిది ఎలా పుడుతుందన్నారు? గ్రహజం, రాశిజం, భావజం. ఒక గ్రహం ఇచ్చే ఫలితం, గ్రహం నుంచి పుట్టిన ఫలితం, రాశి నుంచి పుట్టిన ఫలితం, భావం నుంచి పుట్టిన ఫలితం. గ్రహరాశిజం, గ్రహభావజం, యోగజం. ఒక గ్రహము ఒక రాశిలో ఉంటే ఇచ్చే ఫలితము, గ్రహభావజం ఒక భావంలో ఒక గ్రహం ఉంటే ఇచ్చేటువంటి ఫలితం. ఈ కాంబినేషన్స్ అన్నీ ఈ 6 కోణాల్లో స్థితియుతి వీక్షణాలు అనేటువంటి బెస్ట్ టూల్స్, అంటే ఇంపార్టెంట్ టూల్స్ వాడి మనం మొత్తం ప్రిడిక్షన్ అనేటువంటి ఫైల్ని తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకుంటున్నప్పుడు ఆధిపత్య పాపి, ఆధిపత్య శుభ అనేటువంటి 2 ఉన్నాయి కదా గ్రహానికి ఏర్పడేటి, గ్రహానికి వర్తించేటువంటి లక్షణాలు. ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి బృహస్పతిట ఆధిపత్యపరంగా ఏ విధమైనటువంటి బలం లేకపోయినా కూడా శుభాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. ఆధిపత్య బలం తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రిసిపిటేషన్, అంటే లగ్నంలో గురుడు ఉన్నటువంటి గొప్పతనం, ఆ గ్రాండియర్ ఏదైతే ఉందో ఒక్క పిసరు దానికి చిన్న మబ్బు పెట్టినట్టుగా ఉండొచ్చు లైఫ్లో, అంతేగాని దాని శుభం దాందే. అందుకే ఇక్కడ ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేసుకోవాలి మనం. ముహూర్తం పెట్టాల్సి వచ్చింది అర్జెంటు. ఇదే ఈ మధ్యకాలంలో మనకి అర్జెంటు ముహూర్తాలు అంటే అన్నిటికన్నా కూడా సిజేరియన్ ఆపరేషన్స్కి విపరీతమైన ఫోన్లు వస్తాయి మనకి. సరే, సిజేరియన్ ఆపరేషన్కి సంబంధించినటువంటి నేపథ్యం ఏమిటయ్యా, ఎక్కువ సిజేరియన్స్ ఎందుకు అవుతున్నాయి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకోవలసిన సబ్జెక్టు మాత్రం కాదు. కొంత కారణం ఉంది ఎస్ట్రలాజికల్గా. అంటే సిజేరియన్ అయితే కానీ పిల్లలు పుట్టకపోవడం అనేటువంటి అవయోగం తల్లికి ఉందిట అంటే అది ఎక్కడి నుంచి వస్తున్నది? పూర్వజన్మల నుంచి వస్తున్నది. ఎలా మోసుకొస్తున్నది? చాలా రకాలైనటువంటి కారణాలు తీసుకొస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి మన జీవన విధానము, ఆసుపత్రి, దాని యొక్క ఆరోగ్యం. మనకు ఆరోగ్యం ఉన్నట్టే ఆసుపత్రికి కూడా ఆరోగ్యం ఉండాలన్నారు మాస్టర్. ఇవన్నీ కారణాలు పక్కకు పెడితే సిజేరియన్ అనేటువంటి దానికి అర్జెంటు అని మనకు ఫోన్లు రావడం అది తప్పు లేదు, మనం కోపడ్డా ఉపయోగం లేదు. నాలాంటి వాడికి నాకే కొత్తల్లో కోపం వచ్చేది కరెక్టే, అది నా తప్పు, నా అవయోగం. తీస్తే ఇంకేమీ దిక్కులేక ఇంకో గంటలోనో ఇంకో 2 గంటల్లో 4 గంటల్లో ఆపరేషన్ అన్నారు అన్నప్పుడు ముందు బృహస్పతి ఎక్కడున్నాడో ఆ రోజుని గోచారంలో వెతకండి. ఆ బృహస్పతి నుంచి లగ్నాన్ని ఏర్పాటు చేయండి. అంటే బృహస్పతిని జరపలేం కానీ లగ్నాన్ని ముందుకో వెనక్కో పక్కకో జరుపుతాం కదా. ఒక 2-3 గంటలు 4 గంటలు అవకాశం ఇస్తే ఆ బృహస్పతికి ఏదో ఒక యాస్పెక్ట్ చేసేలాగా, అంటే ఆ గోచారంలో ఉన్నటువంటి బృహస్పతికి సెక్స్టైల్ అయినా మంచిదే, ఈవెన్ స్క్వేర్ అయినా చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, లగ్నం నుంచి చతుర్థంలో శుభగ్రహాలుంటే అత్యద్భుతమైనటువంటి యోగము. రాసుకున్నాం ఇంతకుముందు మనం సూత్రం. అందులో కేంద్రాత్తు బృహస్పతి అనేటువంటిది ఇంకా మంచిది, చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ చతుర్థంలో. అంచేత సెక్స్టైలు, స్క్వేరు, తర్వాత ట్రైను, అపోజిషను, ఇన్ని ఆస్పెక్ట్స్లో ఎక్కడో దగ్గర దొరుకుతుంది లగ్నం మనకి. అంటే అర్జెంట్ అయినప్పుడు మనం ఆపరేట్ చేయవలసిన విధానం. అలాగే మాస్టర్ ఇంకోటి కూడా చెప్పారు, చంద్రుడికి బృహస్పతికి మంచి కనెక్షన్ పెట్టి ముహూర్తం ఇచ్చేయమన్నారు. ఇంకా ఆ చంద్రుడు మళ్ళీ ఈ తల్లి నక్షత్రానికి సరిపోతుందా లేదా చూడాలి. నిజంగా న్యాయంగా అయితే తల్లి బిడ్డల్లో మనకి తల్లి నక్షత్రం ముందు ప్రధానం. బిడ్డ నక్షత్రం శాంతి నక్షత్రం అని మనం ఊరి పెట్టుకోకూడదు ముహూర్తం పెట్టేటప్పుడు. వాళ్ళకి తెలియక మనం శాంతి నక్షత్రంలో పెడతారేంటండి ముహూర్తం అని అడుగుతారు వాళ్ళు.
ఎందుకంటే మనం జ్యోతిష్ శాస్త్రవేత్తలం తప్ప, మనం జ్యోతిష విద్యార్థులం తప్ప వారు కాదు కదా. డాక్టర్ గారు మనకు నచ్చే మందు ఇస్తారా? అది వద్దండి, ఆ మందు అనాసిన్ వద్దండి, ఆస్ప్రో ఇవ్వండి అంటే పళ్ళురాలు కొడతారు డాక్టర్ గారు. మనం చచ్చినట్టు ఆయన మాట వినాలి. అంచేత ఏమాత్రం ఈ మాత్రం సుగుణం ఉన్నటువంటి వాడైతే మనం చెప్పినట్టు వింటాడు, లేదా మన అడుగుతాడు. శాంతి నక్షత్రంలో ఎలా పెడుతున్నారంటే, నైనా తల్లి ముఖ్యం నాయనా, తల్లికి సరిపోయిన తర్వాతనే మనం మిగతావన్నీ ఆలోచించాలి, అది శాస్త్రం నాయనా అని చేత ఈ పెట్టబడుతోంది. దీని తర్వాత శాంతి అనేటువంటిది ప్రమాదం ఏం లేదు అని గట్టిగా చెప్పి పంపిస్తూ, అక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి సమాచారం వారికి మనం చెప్పాలి జ్యోతిష శాస్త్రవేత్తలుగా. ఇక్కడ మనకి ఇది నోట్ చేసుకోవాలి మీరందరూ. అసలు 27 నక్షత్రాలు అంటే అభిజిత్తుతో కలిపితే 28 నక్షత్రాలు కూడా జన్మించిన తర్వాత బాలసారి అంటే నామకరణం చేస్తామే, అన్నిటికీ శాంతి విధానం పూర్తి చేసే బాలసారి చేయవలను. ఇది శాస్త్రం. స్మార్త విద్యలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ప్రధాన సూత్రాల్లో ఇది ఒకటి. శాంతి నక్షత్రాలు 18 అని విడగొట్టారు కదా, వేరే 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 ప్రక్షిప్తమైనటువంటి సూత్రాల ద్వారా ఏర్పడినటువంటి కారణాలు అవి. సరైనటువంటి ఆర్గ్యుమెంట్కి వస్తే అన్ని నక్షత్రాలకి సూర్య నమస్కారాలు, హోమాలు, జపాలు, దానాలు, ఈ శాంతి క్రమం ఏదైతే ఉందో ఇవన్నీ 9 రకాలు. నవవిధ శాంతి అని చెప్తామే, ఈ 9 అంగాలతో ఉన్నటువంటి శాంతి చేసి అప్పుడు నామకరణం చెయ్యాలి. ఇది జ్యోతిషంలో మనం ఖచ్చితంగా రాసుకుని ఖచ్చితంగా ప్రచారం చేయవలసినటువంటి విధి. అందుకని శాంతి నక్షత్రంలో ఎందుకు ముహూర్తం పెట్టారు అని అడుగుతాడు అనుకుంటే వాళ్ళకి తెలియక పాపం మనం ఈ వివరం చెప్పగలగాలి, అంత ఓపిక ఉండాలి మనకి. తీస్తే ఈ బృహస్పతికి చంద్రుడికి ఆ గోచారంలో ఆ రోజున ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఏమాత్రం కలిసి ఉన్నా కూడా ముహూర్తం బలం పుంజుకున్నట్టే. చంద్రుడికి స్క్వేర్లో కానీ, చంద్రుడికి అపోజిషన్లో కానీ, చంద్రుడికి సెక్స్టైల్లో కానీ, చంద్రుడికి ట్రైన్లో కానీ, వేటిల్లోనైనా సరే ముహూర్తం కుదిరితే ఆపరేషన్ సక్సెస్. అలాగా ముహూర్త భాగానికి సంబంధించినటువంటి ఈ చంద్ర బృహస్పతి లగ్న వాటి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్తో పాటు భావశీలాధ్యాయంలో గురువుకు ఉన్నటువంటి ప్రత్యేకత అది కొంచెం చూద్దాం. ఇవాళంతా ఆల్మోస్ట్ ఇంట్రడక్షన్ ఫర్ ది చాప్టర్ అన్నట్టుగా అయిపోయింది. విసుక్కోకండి, కోప్పడకండి, నోట్ చేసుకుని ఉంటే మీకు చాలా ఉపయోగం. అందుకని నేను ఇంత ప్రత్యేకంగా చెబుతా. అంటే బృహస్పతికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇంత అంతా కాదు. ఏ గ్రహమైనా, ఏ వ్యాధ చెందినటువంటి పరిస్థితి అయినా, ఎంత నీచ యోగాలు, ఎంత అవయోగాలు పట్టినా కూడా బృహస్పతి యొక్క దశలయందు కానీ, బృహస్పతి యొక్క అంతర్దశలయందు కానీ, బృహస్పతి యొక్క స్థితి వలన కానీ అవన్నీ కూడా, ఆ వ్యాధులన్నీ కూడా భంగమైపోతాయి. అలా చాలా ఉంటాయి వేదభంగములు అనేటువంటివి, రాజయోగములు మొదలైనటువంటివి. ఎలాగైతే ఈ అంటే అవయోగాలు పడితే ఎలా ఉంటుందో అవి మళ్ళీ ఆ యోగాలు బతకాలి అంటే బృహస్పతి వల్ల అవుతుంది జాతకంలో. అంత ప్రత్యేకమైన గ్రహం. అయితే ఇది కూడా చెడదా అంటే తెలుస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఆధిపత్య పాపత్వం, లేకపోతే స్థితిలో నీచ చెంది ఉండడం, ఇవన్నీ కారణాలు అవుతాయి. కానీ తక్కువ శుభాన్ని, అతి కష్టం మీద శుభాన్నైనా కలిగిస్తుంది బృహస్పతి అని చెప్తారు. ఇక్కడే మనకి ఇంకొక ఇంపార్టెంట్ గుర్తొచ్చింది. మాస్టర్ మనకి చెప్పినటువంటి ప్రత్యేకమైన సూత్రం, కంబస్ట్ అయిపోయినటువంటి వీనస్ వల్ల వివాహం జరగకపోవచ్చు. అంటే శుక్రుడు శని చేతిలో కానీ, రవి చేతిలో కానీ అస్తంగత్వం చెందితే మిగతా కారణాలు కూడా తోడైతే జాతకంలో అవివాహితము అనేటువంటిది, ఆ వివాహం లేకపోవడము, జరగకపోవడము అనేటువంటిది జరగచ్చు తప్ప బృహస్పతి అస్తంగత్వము అనేటువంటిది కొంతకాలం మాత్రమే పీడిస్తుంది జాతకుణ్ణి. మ్యాక్సిమం 32-35 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి
ఈ అస్తంగత దోషం అనేటువంటిది వదిలేస్తుంది అని చెప్పారు మాస్టర్. చూసాం, చాలా జాతకాల్లో చూసాం, చూసాకే ఒప్పుకున్నాం. ఆ రోజు చెప్పారు ఆయన 88లో క్లాస్ చెప్తున్నప్పుడు, 1988లో. మీరు చూసుకున్న తర్వాత, మీకు ప్రూవ్ అయిన తర్వాత మీరు ఒప్పుకోగలిగిన సూత్రాలు కొన్ని చెబుతాను, అందులో ఇది ఒకటి అన్నారు. అందుకని బృహస్పతికి ఉన్నటువంటి అతి శుభకరమైనటువంటి లక్షణాల్లో ఇది ఒకటి. ఇక లగ్నంలో గురుడు ఉంటే సాధారణంగా మనకి టెక్స్ట్లో పొడుగు ఉంటారు అని రాస్తాడు, కానీ పొడుగు కాదు, నిజానికి పొట్టి కాదు. మనం కొంతమంది మనుషులను చూస్తే అబ్బా వీళ్ళు చాలా పొడుగ్గా ఉన్నారా అనిపిస్తుంది, కొంతమంది చూస్తే అబ్బా ఎంత పొట్టిగా ఉన్నారో అనిపిస్తుంది. ఈ రెండూ కాకుండా చాలా చక్కనైనటువంటి హైట్, చాలా సమమైనటువంటి ఎత్తు, అంటే ఆ వెడల్పుకి ఆ మనిషి యొక్క ఒడ్డు పొడుగు అంటాను చూసారా, ఆ వెడల్పు ఎంత ఉందో దానికి ప్రపోర్షనేట్గా పొడుగు ఉంటుంది. బృహస్పతి ఇస్తాడు ఆ ఆకారాన్ని. మొహం ఎలా ఉంటుందన్నారు, కోడిగ్రుడ్డు ఆకారంలో ఉండొచ్చు. కొన్ని గ్రంథాల్లో మరి అంత చక్కగా వివరించబడింది. మనకి నచ్చినా నచ్చకపోయినా దాన్ని ఉదాహరణగా ఇచ్చారు ఋషులు. అంటే మనకి ఆ ఓవెల్ షేప్ అని అంటే గబుక్కుని అందరికీ అర్థం కాకపోవచ్చని ఆ రోజున ఋషి అలా ఇచ్చాడు. అలాగే వాళ్ళ విగ్రహం నిండుగా ఉంటుంది. కొంతమంది సన్నగా ఉండొచ్చు, బక్కపల్చగా సన్నగా ఉన్నా కూడా అంతకు తగిన హైట్లో ఉంటారు వాళ్ళు, అంతకు తగిన హుందాతనం ఉంటుంది. ఆ గెస్చర్లో మీకు తెలిసిపోతుంది. వాళ్ళు నడిచి వస్తూ ఉంటే మీకు మీ అంతటి మీరే అటెన్షన్లోకి వస్తారన్నారు మాస్టర్. ప్యూర్ లగ్నంలో ప్యూర్గా బృహస్పతి ఒక్కడే ఉంటే ఇంకా ఈ ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. లగ్నం డిగ్రీలకి 3-4 డిగ్రీలు ముందు వెనకల్లో ఉండి బృహస్పతి ఒక్కడే ఉంటే అసలు ఇంకా డౌట్ లేదు. అక్కడ మాస్టర్ ఇచ్చినటువంటి క్వాలిటీ ఏంటంటే, వాళ్ళు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, దానికేముంది. ట్రైన్ ఎక్కాం అందరూ తెలుసా, బస్సులో ఉన్నాం అందరూ తెలుసా, సినిమా హాల్కి వెళ్ళాం అందరూ తెలుసా. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ లగ్నం బృహస్పతి అనేటువంటి వారు మనం కొంత ఏదో పోలీసులు అటెన్షన్ స్టాండిటీస్ అంటే ఏదో కాళ్ళు టకటక కొట్టి నుంచున్నట్టు అలా ఒక అటెన్షన్లోకి వస్తాం మనం వాళ్ళని చూస్తే. ఆటోమేటిక్గా అసంకల్పితంగా అట్రాక్ట్ అవుతాం. ఒక డిసిప్లిన్ వస్తుంది. ఆ కాసేపు 1 నిమిషం 6 నిమిషం మనకి అది ఆ శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇక సరే, అది ఎప్పుడు తగ్గిపోతుంది వాళ్ళల్లో అంటే, మిగతా గ్రహాలు ఏవో కలిసి ఉన్నాయి బృహస్పతితో పాటు. కుజుడు కానీ శని కానీ అక్కడ ఉన్నటువంటి బృహస్పతిని కాస్త ఆ చతుర్థంలోంచో యువతల అష్టమంలో అదే సప్తమంలోంచో చూస్తున్నారు. ముఖ్యంగా కుజుని వల్ల కన్నా కూడా బృహస్పతి ఒకవేళ చెడిపోతే, జాతకంలో గట్టిగా చెడిపోతే శనీశ్వరుని వల్లే గట్టిగా చెడిపోతాడు. కుజుడి వల్ల ఎక్కువ చెడిపోడు బృహస్పతి. ఎంచేత వాళ్ళిద్దరూ కూడా మిత్రత్వం ఉన్నటువంటి గ్రహాలు ఒకళ్ళకొకళ్ళు. రవిశనుల్లాగా శత్రుత్వం ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు. అందుకని సాధారణంగా కుజుడి వల్ల చెడిపోరు. కుజుడు శుక్రుడు కుజుడు వల్ల చెడిపోతాడు, బృహస్పతి అలా చెడిపోడు. శని వల్ల చెడిపోతాడు బృహస్పతి. ఇలాంటివన్నీ మీకు చాలా బెస్ట్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ గతంలో చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. వాడ్రేవ్ సూర్యనారాయణమూర్తి గారు అనేటువంటి మహానుభావుడు యొక్క పుస్తకాలు చదువుకుంటే ఇలాంటి చక్కని వాల్యుబుల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మనకు గుర్తుండేటట్టుగా ఆయన చక్కగా రాసిచ్చాడు. అందులో తీస్తే ఈ బృహస్పతికి ఇంకా చక్కనైనటువంటి లక్షణం, లగ్నంలో బృహస్పతి అని కదా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు విశాలమైనటువంటి నుదురు, తేనె రంగు కళ్ళు అన్నారు. ఇవన్నీ మనకి లగ్నంలో బృహస్పతిని గుర్తు చేస్తాయి. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకొక సూత్రం బాగా గుర్తుపెట్టుకోండి, లేదా అవసరమైతే రాసుకోండి. మనిషి యొక్క మొహం చూస్తే ఇదిగో వీరి యొక్క లగ్నము ఇది కావచ్చును, ఈ రాశి వీరికి లగ్నము కావచ్చును అని మనకి తెలిసేటట్టుగా దాదాపుగా ఒక 500-600 1000 జాతకాలు అబ్జర్వ్ చేస్తే ఆ గట్టితనం వచ్చేస్తుంది అన్నారు. దానికి
2 మార్గాలు చెప్పారు. అంటే లగ్నంలో ఒకటే గ్రహము ఉన్నట్లయితే లేదా లగ్నంలో ఏ గ్రహము లేనట్లయితే, ఇది ఒక కోవకు చెందిన ఒక విభాగం. మొహం ఎలా ఉంది, అది ఇప్పుడు ఏ లగ్నం అయ్యి ఉంటుంది అని లెక్క పెట్టడానికి. రెండో విభాగం చాలా చిత్రంగా అనిపిస్తుంది మొదటిసారి విన్నప్పుడు. మన బృందంలో చాలామందికి మూడోసారో నాలుగోసారో 30వ అయ్యి ఉంటుంది. అయినా సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. బృహజ్జాతకంలో మొదట సంజ్ఞాధ్యాయం దగ్గరే అనుకుంటాను ఒక సూత్రం ఇచ్చారు వరాహమిహిరుల వారు. పూర్వార్ధే అని ప్రారంభం అవుతుంది, విషయాదయౌ అని. అక్కడ విషయాదయ అంటే ఒకసారి చెప్పాను నేను, సంస్కృత శ్లోకాలు అవి చదువుకునేటప్పుడు మనకి కటపయాది సూత్రములు, చలాక్షర సూత్రములు, ఇలాంటి సూత్రాలన్నీ చదువుకుంటేనే సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకం సరైనటువంటి అర్థం బయటకు వస్తుంది మనకి. అక్కడ విషయములు అంటే సంగతులు, సమాచారాలు అని అర్థం తీసుకోవద్దన్నారు. విషయములు అంటే ఇంద్రియార్థములు. ఇంద్రియము దాని యొక్క ఎక్స్ప్రెషన్ దేని ద్వారా ఇస్తుంది? చూపు అనేటువంటిది కంటి ద్వారా, వినికిడి అనేటువంటిది చెవు ద్వారా. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎన్ని ఉన్నాయిరా అంటే 5 ఉన్నాయి. అందుకని విషయాదయ అంటే 5 అని అర్థం. 5 నెంబర్ చెప్పడం మానేసి విషయాదయ అన్నాడు. విషయము 5 మొదలుకొని, 5 మొదలైనటువంటి అని అర్థం. అలాగా పూర్వార్ధము అంటే పూర్వార్ధము ఉత్తరార్ధమును 2 భాగాలు. రాశిచక్రాన్ని అడ్డంగా కోసేస్తే మేషం నుంచి కన్య వరకు, తుల నుంచి మీనం వరకు సరిగ్గా 2 భాగాలు కత్తిరించేస్తే అప్పుడు మేషం నుంచి మూల్యాంకనము లేదా మూలాంకములు అని ఏదనుకున్నా పర్వాలేదు. కానీ మేషానికి 5, వృషభానికి 6, మిథునానికి 7, కర్కాటకానికి 8, సింహానికి 9, అదేమిటి కన్యకి 10. ఈ నెంబర్స్ వేసి ఉంచుకొని మళ్ళీ తుల దగ్గర నుంచి మీనానికి వ్యుత్క్రమం, అక్కడ 10 వేసాం కాబట్టి తుల 9, వృశ్చికం 8, ధనస్సు 7, మకరం 6, కుంభం 5, అలా ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడ 6, 5 అంటే 5 నుంచి 10 ఎలా వచ్చాయో అక్కడ మళ్ళీ 10 నుంచి 5 వచ్చేస్తాయి వెనక్కి. ఇలా ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ అన్నిటిని 4 చేత గుణించుకోమన్నారు. అంటే మేషం అనగానే 5 4 20, వృషభం అంటే 6 4 24, ఇలా 4 పెట్టి గుణించేసి ఒక మూలమైనటువంటి అంకె అక్కడ పెట్టుకుంటే అది ఏం చెప్తుందంటేట, మేషం దగ్గర నుంచి మీనం వరకు ఉన్నటువంటి ఈ శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 20, 24, 28, అదేమిటి 32, 36, 40 ఇలాగా ఆ ప్రపోర్షనల్స్లో ఈ శరీర భాగాలు కోత కోసినట్టుంటాయి. శిల్పం అలా చెక్కబడుతుంది బ్రహ్మదేవుడి చేత. అది జ్యోతిష్ శాస్త్రం అని చెప్పాడు వరాహమిహిరుడు. నిజానికి ఈ శ్లోకం దగ్గర వరాహమిహిరుల వారు ఇచ్చినటువంటి వివరం ఏమిటంటే, చోర ప్రశ్న, నష్ట ప్రశ్న ఇవన్నీ ఉన్నాయి చూసారా. వస్తువు పోవడము, లేకపోతే సొమ్ములు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డబ్బులని కాదు, సొమ్ములు అంటే ఎడ్లు, ఆవులు, ఎడ్లు ఇవన్నీ కూడా ఎక్కడో మిస్ అయిపోయి మేతకు వెళ్ళి, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా ఎన్ని పోయాయి, ఎన్ని ఎక్కడికి వెళ్ళాయి, ఏ దిక్కులో ఉన్నాయి, ఎలాంటి వాడు తోడుకెళ్ళిపోయాడు, ఇవన్నీ మనం పట్టుకోవాలి. ఇప్పుడు రోజుల్లాగా అప్పుడు ఎక్కువ అవకాశాలు లేవు. క్షమిస్తే ఒక తమాషా అయిన విషయం, ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి చాలా పెద్ద సబ్జెక్టు వెనకాతల ఎస్ట్రాలజీ అనేటువంటిది బల్లగుద్దినట్టుగా ఉంది. ఇప్పటికి కూడా ప్రపంచంలో మానవుడికి నచ్చకపోవడం వల్ల ఒప్పుకోడు తప్ప చాలామంది ఐజీలు, చాలామంది డిఎస్పీలు, ఎస్పీలు, సిఐలు, చాలామంది అస్ట్రాలజర్స్ని ఇప్పటికీ కన్సల్ట్ చేస్తారు చాలా ఉదంతాల్లో. సరే, వేరే విషయం పక్కకు పెడదాం. తీస్తే ఈ ప్రపోర్షన్స్ ఎలాగైతే ఉన్నాయో వాటిని బట్టి, అంటే లగ్నం ఎక్కడ ఉంటే అది వాడి శిరస్సు అని కదా మనకి
ప్రమాణం ఉంది జ్యోతిష్ శాస్త్రంలో. అలా బాగా పెద్ద బుర్ర, కంఠం దగ్గర నుంచి కటిస్థానం వరకు బాగా పొట్టి, మోకాళ్ళ వరకు ఒకలాంటి ఒక మోస్తరు హైటు, తర్వాత విపరీతమైనటువంటి పొడుక్కాళ్ళు, పాదాలు మళ్ళీ 7వ నెంబర్ సైజు. ఇలాగా ఎక్కడెక్కడ సైజెస్ ఎలా ఉన్నాయి శరీరంలో అనేటువంటిది కనుక మనం అబ్జర్వ్ చేయడం, అంటే మరి వాళ్ళకి కోపం రాకూడదు మనం చూస్తున్నప్పుడు. ముఖ్యంగా స్త్రీమూర్తులకి కోపం వచ్చినా వాళ్ళకి దండం పెట్టి చెప్పాలి. ఆస్ట్రలాజికల్గా ఉన్నటువంటి క్యాల్కులేషన్ నేర్చుకోవడానికి నేను ఇది అబ్జర్వేషన్లో భాగంగా చూడవలసి వస్తుందమ్మా అని చెప్పుకుని అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ ప్రపోర్షన్స్ ఎక్కడెక్కడ ఈ నిష్పత్తిలో అన్నిటికన్నా పొట్టిగానో అన్నిటికన్నా పొడుగ్గానో మధ్యస్థంగానో ఉన్నటువంటి లగ్నము, దాని యొక్క కళ్ళు, ఇక్కడ ఈ ఫోర్ హెడ్, ఈ పైన ఉన్నటువంటి మనం తలకాయ దువ్వుకుంటాం చూసారా ఆ రౌండ్, నిజానికి లగ్నం అక్కడ చూడాలి. సెకండ్ హౌసు మనకు నుదురు, కళ్ళు, ముక్కు, నోరు ఉన్నటువంటి రౌండ్ ఏదైతే ఉందో అది సెకండ్ హౌస్ చూడాలి. ఇలాగా ఈ ప్రపోర్షన్స్ ప్రకారం లగ్నం పట్టుకునే విధానం ఒకటి ఉంది. అందుకోసం చెప్పాను నేను. అందుకోసం ఈ లగ్నంలో ఉన్నటువంటి గ్రహము చాలా గట్టితనాన్ని, అంటే ఎయిదర్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ చాలా ప్రామినెంట్గా మాట్లాడుతుంది ఆ గ్రహం. లగ్నంలో కనుక గ్రహం ఉంటే ఆ జాతకం యొక్క వివరాలు అవి పాజిటివ్ అని నెగిటివ్ తర్వాత సంగతి, కానీ అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు వాడు అని అంటారు చూసారా, అలా ఖచ్చితమైనటువంటి ఖచ్చితత్వం ఉంటుందన్నమాట. లగ్నంలో ఏ గ్రహము లేకపోతేనో ఒక విధంగా అది మంచిదే, కానీ వివరణ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా క్లిష్టం అవుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా లగ్నంలో బృహస్పతి ఉన్నాడు అనుకోండి, గొడవే లేదు. ఖచ్చితంగా ముందు గుడ్ చార్ట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, అందుకు డౌట్ ఏం లేదు. చాలా శాంతంగా ఉంటారు, హృదయం చాలా దయార్ద్రమైనటువంటి హృదయం. ఈ గుడ్ క్వాలిటీస్ అన్నీ గబగబగా చదివేస్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు, లేకపోతే జ్యోతిష ప్రకాశంలో మీరే చదివేసుకోవచ్చు కూడా. కాకపోతే నేను వచ్చి చేసి సహాయం ఏమిటంటే ఈ చుట్టూరా ఉన్నటువంటిదంతా వివరం చెప్పడం నేను చేసే పని. అంచేత ఇది ఈ డీటెయిల్స్ ఏవైనా కూడా ఎంత మంచివి ఉన్నాయో అవన్నీ ఎప్పుడు పూర్తిగా మంచిగా ఉంటాయి 100%. అంటే శని కుజులచే చెడిపోనప్పుడు, అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బుధగ్రహం గురించి మాట్లాడినప్పుడల్లా 5-6 సార్లు చెప్పుకుందాం శని కుజుల్ని జాగ్రత్తగా చెక్ చేయండి అని. ఇక్కడ కూడా శని కుజుల్నే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. రవి కూడా శనంతటి వాడు. ఇక్కడ బృహస్పతి యొక్క గట్టితనం ఉందా లేదా, ఏదైనా చెడిపోతాడా అనేటువంటిది మనం తెలియడానికి అలా చూసుకోవాలి. వీళ్ళకి మంచి లోకజ్ఞానం ఉంటుంది. మనం ఎడ్డి తబ్బి వాళ్ళలాగా జడ్డి వాళ్ళలాగా లగ్నంలో బృహస్పతి ఉండి ఆటిజం ఉన్న పిల్లలు ఉన్నారు. 1-2 కేసులు చూశాను నేను, కానీ అవి మిగతా ఎక్కడో ఎక్స్ట్రాడినరీ, చాలా వెరీ రేర్. అంటే బాగా చెడిపోయినటువంటి జాతకం అయ్యి, అంటే వాళ్ళనే మాస్టర్ని అడిగితే మాస్టర్ చెప్పారు అప్పుడు, శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే అని భగవద్గీత సూత్రం ఉంది కదా, అది ఆస్ట్రాలజీయే తెలుసా అన్నారు. అంటే భగవద్గీత వాట్ నాట్, ఎయిర్పిన్ టు హెలికాప్టర్ ఏదన్నా మాట్లాడచ్చు భగవద్గీతలోంచి. ఎందుకంటే భగవద్గీత యోగశాస్త్రమేనండి, అది ఓన్లీ స్పిరిచువలిజం అండి, ఓన్లీ థియాసఫీ అండి. నిజానికి స్పిరిచువలిజం అండి థియాసఫీ ఆ రెండు కూడా సైన్స్కి 2 కళ్ళు. సైన్స్ ఎక్కడికొచ్చి తెల్లమొహం వేస్తుందో స్పిరిచువలిజము థియాసఫీ అనేటువంటి అక్కడ ప్రారంభం అవుతాయి. అది వేరే విషయం, తర్వాత పక్కన పెడదాం. అందుకే ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్ట్ అయినటువంటి సైన్స్ని ఈ ఎస్ట్రాలజీ మొదలైనటువంటి వాటితో వెరిఫై చేసుకుని మీరు పప్పులో కాలేయకండి అని చెప్పారు ఈకే గారు. మరి వాళ్ళు చెప్తున్నారు కదా సైంటిఫిక్ వే డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఉండనివ్వండి పర్వాలేదు. చంటి పిల్లలు ఉంటారు, చంటి పిల్లలు దెబ్బలాడారు అని చెప్పి ఎంఏ పాఠం చెప్పడం మానేస్తామా అన్నారు. అంటే ఎంత లెవెల్లో ఆయన మందలించారో ఆలోచించండి. ఇప్పుడు ఎగ్జిస్ట్ అయిన సైన్స్ని పక్కకి పెడదాం. మనం ఎవరిని క్రిటిసైజ్ చేయడం మన లక్షణం కాదు. అయితే మన జాగ్రత్తలో మనం ఉండాల్సి వచ్చినప్పుడు, శాస్త్రాన్ని శాస్త్రంలాగే చదువుకోవాల్సి వచ్చినప్పుడు మొహమాట పడకూడదు అని.
తీస్తే ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా పూర్వజన్మలో చక్కనైనటువంటి సాధన చేసి కూడా ఆ యోగా సాధనలో, యోగ జీవితంలో, యోగాభ్యాసంలో భ్రష్టత చెందినటువంటి వాళ్ళు శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే, అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పుడతారు. అలాంటి వాళ్ళకి లగ్నంలో గురుడుండి కూడా ఆటిజంలోకి ఉంటారు వాళ్ళు. అది మాస్టర్ ఇచ్చినటువంటి కొండ గుర్తు మనకి. అంచేత వెరీ రేర్. లగ్నంలో గురుడుంటే చాలా రకాలైనటువంటి ఉపయోగాలే ఉంటాయి. వాళ్ళు జడ్డు వాళ్ళల్లా ఖచ్చితంగా ఉండరు. ఉన్నా నెమ్మది మీద అన్ని రకాలైనటువంటి అవకాశాలు, వైద్యము మొదలైనటువంటి అందుతాయి. వాళ్ళు హాయిగా బతికి బట్టకట్టి చక్కగా సెటిల్ అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. తర్వాత అందుకే వివాహం ముహూర్తాలు పెట్టినప్పుడు, గృహప్రవేశ ముహూర్తాలు పెట్టినప్పుడు వాళ్ళు ఏం రాశారు ముహూర్తకారులు? లగ్నంలో బృహస్పతి ఉంటే కోటి దోషాలు పరిహరించబడతాయి అని రాశారు. అయితే అన్ని లగ్నాల్లోనూ బృహస్పతి ఉన్నప్పుడు పెట్టాలా లేదా అనేటువంటిది ఇంకొక సబ్జెక్టు. అంటే దాని డీటెయిల్ లోపలికి వెళ్ళిన తర్వాత అవి చూసుకోవాలి. తీస్తే ముఖ్యంగా బృహస్పతి అంటే సుఖం అండి, జ్ఞానము. జ్ఞానం వల్ల ఏర్పడేది సంతోషము, సుఖము. మళ్ళీ సంతోషం రెండు పొరలు. కృత్రిమమైనటువంటి కారణాల వల్ల ఏర్పడేటువంటిది కృత్రిమమైన సంతోషం. అది ఓ రోజు కింద పడిపోతుంది. బ్యాటరీ అయిపోగానే ఆ రోబో టపాలని పడిపోతుంది. ఎంత రోబో అయినా కూడా మరి బ్యాటరీ ఉన్నంతసేపే, పవర్ ఉన్నంతసేపే. అలా అసలైనటువంటి సంతోషం ఏదైతే ఉందో అది జ్ఞానం వల్ల ఏర్పడుతుంది. జ్ఞానవంతులు సుఖించినట్లు ప్రయత్నపూర్వకంగా పండితుడు సుఖించడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇది గుర్తుండాలి. జ్యోతిష్ శాస్త్రంలో జ్ఞానవంతుడు సుఖించినట్టు పండితుడు సుఖించడు అనేటువంటిది రాసి పెట్టుకొని దాన్ని మనం మెడిటేట్ చేయాలి ఆ వాక్యం. ఎందుకంటే మనకి ముందు నవ్వు వస్తుంది. జ్ఞానవంతుడు కాకుండా పండితుడు ఎందుకు అవుతాడు అని మన ఉద్దేశం. మనకి సందేహం. ఎందుకు ఆ సందేహం వస్తుంది? జ్ఞానం అనగానేమి, పాండిత్యం అనగానేమి అనేటువంటి ప్రశ్న ఎప్పుడూ మనం వేసుకోలేదు, పూర్తిగా వివరం చదువుకోలేదు, వినలేదు. అందువల్ల వస్తుంది ఆ డౌట్. అంటే పాండిత్యము కలవాళ్ళు పండితులందరూ కూడా జ్ఞానవంతులు కానక్కర్లేదు, అవసరం లేదు. జ్ఞానవంతుడు వేరు, పండితుడు వేరు. అందుకే చెన్నైసూర్ అంటాడు, ఏండ్లు మీరినవాడా పండితుడు, జ్ఞానవంతుడు కానీ అంటాడు ఆయన. జ్ఞానవంతుడికి ఏండ్లు మీరక్కర్లేదు, అంటే వయసు వచ్చేయక్కర్లేదు, విపరీతమైనటువంటి క్వాలిఫికేషన్స్ అక్కర్లా జ్ఞానవంతుడికి. అలాంటి వాడు సుఖపడతాడు. సరైనటువంటి సుఖం వాడిది. వాడే లగ్నంలో బృహస్పతి ఉన్నవాడు. అందుకే వాడి నీడలో మిగతా వాళ్ళు కూడా హాయిగా చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు. అక్కడ ఫెసిలిటీస్ కాదు, కంఫర్టబుల్నెస్ వేరు, ఫెసిలిటీస్ వేరు. ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫెలి స్టేషన్లోకి, సన్మానంలోకి వెళ్ళిపోతాయి. ఎవరికి కావాలి సన్మానం? ఆ 2 గంటలు దాడిపోతే మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఎవడు పట్టించుకోడు మన. అది గ్రహాలు ఉచ్చలో ఉంటుండగా జరిగేటువంటి పర్యవసానం. మాస్టర్ చెప్పారు మనకి చాలా క్లియర్గా. గ్రహములు ఉచ్చయందుంటుండగా ఉండేటువంటి ఆస్పెక్ట్స్, గుడ్ ఆస్పెక్ట్స్, గ్రహములు ఓన్ హౌస్లో ఉన్నటువంటి గుడ్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సాజిటేరియస్ కానీ, పీసిస్ కానీ లగ్నమై ఆ లగ్నం డిగ్రీల దగ్గరలో బృహస్పతి ఉన్నాడు అనుకోండి, చాలా చక్కనైనటువంటి లక్షణం, చాలా చక్కనైన లక్షణం. ఇంత అంత కాదు. ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే ధనస్సు లగ్నమై అందులో బృహస్పతి ఉండడం కన్నా కూడా మీనం లగ్నమై అందులో బృహస్పతి ఉంటే ఇంకా బలం. ఎంచేత మీనం లగ్నమైనప్పుడు ధనుస్సు అనేటువంటి రాశి దశమభావం అయింది. అంటే దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఇంకెంత అద్భుతమైనటువంటి యోగం అది. లగ్నాధిపతి దశమంలో ఉన్న, దశమాధిపతి లగ్నంలో ఉన్న చక్కనైనటువంటి యోగం కదా. అదే గనక ధనుస్సులో లగ్నం పడి అందులో బృహస్పతి ఉంటే చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి లగ్నంలో పడినట్లు లెక్క.
అంటే ఒక్క పెసరు దానికన్నా తక్కువ అన్నమాట. అయినా చాలా మంచిది. ముఖ్యంగా హోటల్స్ అలాంటివి పెట్టిస్తే చాలా బాగుంటారు వాళ్ళు. తీస్తే ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం చెప్పుకొని ఇవాళకి తరగతి ఆపుదాం. బృహస్పతి వక్రించి ఉండరాదు. బృహస్పతి వక్రించి ఉన్నటువంటి జాతకాన్ని మనం బాగు చేయడం అనేటువంటిది ఏ విధమైనటువంటి కష్టంలోంచి కూడా పూర్తిగా 100% పక్కకు తీయగలడం అనేటువంటిది జరగదు. బృహస్పతి వక్రించకుండా బృహస్పతి స్ట్రైట్గా ఉన్నటువంటి జాతకాలు ఒక కోవా, ఒక కేటగిరీ, వక్రించిన బృహస్పతి గల జాతకాలు ఒక కేటగిరీలో పెట్టేసేద్దాం. లగ్నం నుంచి మొదలుకొని 12 ఇళ్లల్లోనూ ఆ 12 రాసుల్లోనూ ఇన్ని గ్రహాలు ఇవన్నీ కూడా చెక్ చేస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి ఆస్పెక్ట్స్. స్వక్షేత్రంలో 2-3 గ్రహాలు ఉన్నాయి, ఉచ్చలో 2-3 గ్రహాలు ఉన్నాయి. ఎంత అనుకున్నా ఏమనుకున్నా కూడా బృహస్పతి కనుక వక్రించేస్తే జాతకంలో చాలా గట్టి దురదృష్టము అని అర్థం. దాన్ని తీయడం ఎలాగా? మరి రెమెడీ ఉండాలి కదా. రెమెడీ లేకుండా ఆస్పెక్ట్ చెప్పే ఉపయోగం ఏంటి? అంచేత మాస్టర్ చెప్పింది ఏంటంటే ఆలయమును కానీ వైద్యాలయమును కానీ గురు శుశ్రూష కానీ 24 గంటలు ఉండాలి వీళ్ళకి అన్నారు. అలా ఒక 25 ఏళ్ళో 30 ఏళ్ళలో కనుక ఉంటే ఆ జన్మకి సంతృప్తికరమైనటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళిపోతుంది జన్మ. ఇంక ఇబ్బంది లేకుండా అన్నవస్త్రాలకు లోటు లేకుండా అన్నారు చూసారు. అలాగా వక్రించినటువంటి బృహస్పతి ఉన్న జాతకాలకి మెడికల్ సర్వీస్ అయినా చేయించాలి వాళ్ళ చేత రోజు 2 గంటలో 3 గంటలో, లేదా ఆలయం తొడవమని చెప్పండి, ఆలయం కడగమని చెప్పండి, అదన్నా చెయ్యాలి. రెండూ లేకపోతే గురు శుశ్రూష కొంచెం ఇబ్బంది, కన్ఫ్యూజను, గురువుని వెతుక్కోవడము. గురువుని వెతుక్కునే ఓపుకుంటే గురువు ఎందుకు మనకి అన్నారు మాస్టర్. గురువు మననే వెతుక్కుంటాడు. ఇది బృహస్పతి గురించి మాట్లాడుతున్న చాప్టర్ కాబట్టి ఆ ఇంపార్టెంట్ ఇష్యూ కూడా చెప్పేసుకుని ఆపుదాం. గురువుని మనం వెతుక్కోవడం అనేటువంటి పద్ధతే తప్పండి. ఎంత పెద్దవాడు చెప్పినా నమ్మకండి అన్నారు ఈకే గారు. ఇప్పుడు కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. గురువుని మనం అన్వేషిస్తూ వెళితే అంటే గురువు కన్నా 1-2 ఆకులు పైకి ఉంటే కానీ వీడు మనకి బెస్ట్ గురువా కాదా అనేటువంటిది ఎలా తేలుతుందండి? మరి వాడికన్నా 2 ఆకులు ఎక్కువ చదువుకున్న వాళ్ళని కొంచెం పైకి కూడా ఎలివేట్ అయినటువంటి వాళ్ళం అయితే వాట్ ఈజ్ ఇట్స్ నీడ్? మనకెందుకు గురువు అప్పుడు? అంచేత గురువుని మనం వెతుక్కోవడం సరైన పద్ధతి కానే కాదు. షిరిడి సాయిబాబా చెప్తాడు, నాకు సంబంధించినటువంటి జీవిని నేనే కాలికి దారం కట్టికి పిచ్చుకని లాగినట్టు లాక్కుంటాను అంటాడు ఆయన. సరైనటువంటి గురువులు గారులు అందరూ కూడా సద్గురువులు అందరూ ఒకలాగే చెప్తారు. ఇవి మనమే తెలియక గురువుని వెతుక్కుంటూ ఉంటాం. అంచేత మనం వెతుక్కోవడం అటు పక్కన పెట్టి అదృష్టం బాగుంటే మనల్ని గురువుగారు కనుక అట్రాక్ట్ చేసి ఆయనే పిలిపించుకుని లేకపోతే ఆయన వచ్చి ఏదో ఒక పని కనుక చెప్తే సమస్తం విడిచిపెట్టి గురు శుశ్రూషకు అంకితం అవ్వాలి. ముఖ్యంగా బృహస్పతి వక్రించినటువంటి జాతకులు గుర్తుపెట్టుకోవాలి. వైద్య సేవ, ఆలయ సేవ, గురు శుశ్రూష ఈ 3 వాళ్ళకి రెమెడీస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.